స్టోన్ వేయడం జరిగింది. అందుకే అతను అంత స్పష్టంగా ఇది 2026 జూన్ చివరి నాటికి కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని చెప్పగలిసాడు. దేశంలో సాధారణంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలాంటి రాజ్యాంగ పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక మేజర్ ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేయాలంటే సాధారణంగా పునాదురాలు వేయరు, దాని స్థితి చూస్తారు. ప్రభుత్వ నిధులతో నిర్మించేదైతే అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చి టెక్నికల్ శాంక్షన్స్ క్లియర్ అయిన తర్వాత మాత్రమే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. లేదు ప్రైవేట్ పెట్టుబడులు ఉన్నటువంటి ఇలాంటి వస్తే ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే, ఆల్ పెర్మిషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనాన్షియల్ క్లోజర్ అయితేనే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. అదే సాంప్రదాయంలో జగన్మోహన్ రెడ్డి గారు దీనికి పునాది రాయి వేయటం, ఈవేళ అతను చెప్పినట్టుగానే జూన్ 26, 30 అయిపోతుంది, 1వ తేదీన ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తున్నారు. ఈ దేశ ప్రధాని ఈ ఎయిర్పోర్ట్ను ప్రారంభించడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది. ఇది మంచి పరిణామం. దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి ఎన్నిసార్లు రాష్ట్రానికి వస్తే అంత మంచిది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక మేము స్వాగతిస్తున్నాం, దీన్ని వెల్కమ్ చెప్తున్నాం. కానీ ఇదే సందర్భంలో ఒకసారి ఈ ప్రభుత్వం చూస్తే రేపు ఈ ప్రారంభాన్ని పెద్ద హడావుడి చేయాలని, ఈ ప్రాంతానికి అభివృద్ధి అంతా దీంతో అయిపోతుందని, ఇది నేను చేశానని చెప్పాలన్న ప్రయత్నం చేయాలని చూస్తున్నారు. దాన్ని నేను వైఎస్ఆర్ పార్టీ అబ్జెక్ట్ చేస్తుంది. మీరు ఈ 3 ప్రాంతాలంటే పూర్వపు పాత జిల్లాలైనటువంటి 3 ప్రాంతాలకు ఎలాంటి ప్రయోజనకరమైన పని మీరు చేయలేదు. మేము భయపడుతున్నంత దేనికనంటే చెయ్యింది చేశానని మీరు ఇప్పుడు చెప్తూ ఈ ప్రాంతానికి నా అభివృద్ధి పార్టిసిపేషన్ ఉందని మీరు చెప్పాలనుకుంటున్నారు. అది కాదని మనం చేస్తున్నాం, అది చేయొద్దని మనం చేస్తున్నాం. అలాంటివి మేము చేశామనే మాట మీరు చెప్తే మేము అభ్యంతరం చెప్తాం. ఇది పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం వల్లనే A to Z పర్మిషన్స్ ఒకటి కాదు, ఒక్క రక్షణ శాఖది మీరు 2015 తెచ్చారు. 15 నుంచి 19 వరకు ఏ ఫార్మాలిటీ అవ్వలేదని అంటే మీరేం చేయలేదు. 23 వరకు ఫైనాన్షియల్ క్లోజర్ అవ్వలేదని అంటే ఎన్ని పనులు ఉండిపోయినందువల్ల 23కి ఫైనాన్షియల్ క్లోజర్ అయ్యింది. ఆ తర్వాత కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ని జగన్మోహన్ రెడ్డి గారే తెచ్చారు. సుమారు 1200 కోట్ల రూపాయల నిధులు దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెచ్చించారు. మన ప్రాంతంలో ఏమనుకుంటారంటే ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షను ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ నుంచి నిధులు ఇస్తున్నాం అన్నట్టుగా ప్రొజెక్షన్ ఇస్తున్నారు. బయట మీడియాలో వాటిల్లో వాళ్ళు మాట్లాడినప్పుడు నేను చూస్తే అదేదో మేమే కడుతున్నాం అన్నట్టుగా చూస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా ఈ 3 జిల్లాల పాత 3 జిల్లాల ప్రజలకి నేను చెప్తున్నాను, ఇది ప్రైవేట్ పీపుల్ డెవలప్ చేస్తున్నటువంటి ఎయిర్పోర్టు. కేవలం రాష్ట్ర ప్రభుత్వం, అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1200 కోట్ల రూపాయల భూమి, దానికి కావలసినటువంటి నీరుకి 75 కోట్లు, ఇంకో 135 కోట్లు ఇతరత్ర అవసరాలకు, మొత్తం 1200 కోట్ల రూపాయలు అన్ని రీహాబిలిటేషన్కి, రీసెటిల్మెంట్కి అన్నిటికి కలిపి ఇవ్వడం, కనెక్టింగ్ రోడ్లకి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్లు, కేంద్ర మంత్రి స్టేట్మెంట్లు చూస్తుంటే మాట్లాడితే ఇన్స్పెక్ట్ చేయడం, ప్రైవేట్ ఎయిర్పోర్ట్ మీరు ఇన్స్పెక్ట్ చేయడం ఏంటండి? 4000 కోట్లు అప్పు తెచ్చినటువంటి ప్రైవేట్ కన్సెషనర్ ఏ రోజుకి ఒక్క రోజు లేట్ అయితే కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు. అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు పెరిగిపోతాయి, ఓపెన్ చేయాలని ప్రయత్నం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టిసిపేషన్ ఏం లేదు, అయిపోయింది. జగన్మోహన్ రెడ్డితో అయిపోయింది.
1200 కోట్ల రూపాయలు ఆనాడే దీనికి వెచ్చించాం. అన్ని క్లియరెన్సెస్ తెచ్చేసాం. అక్కడి నుంచి ప్రైవేట్ వ్యక్తి బ్యాంకు నుంచి తెచ్చుకున్నటువంటి 4000 కోట్ల రూపాయలు, 3604 కోట్లు సుమారుగా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఫిగర్, ఆయన పెట్టుకుంటాడు. అది పెట్టుకుంటారు. ప్రతిరోజు ఎర్లీగానే చేయాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఈనాడు ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఎయిర్పోర్ట్ కొంతమందికి సంతోషం కలిగిస్తే కొంతమందికి ఆవేదన కూడా కలిగిస్తుంది. ఈ పట్టణానికి అది 40-50 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఆ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంత్రిని పిలిచి ఆయనకి నచ్చజెప్పి, ప్రధానమంత్రికి చెప్పి 7,000 కోట్ల రూపాయలు స్ట్రైట్గా తొందరగా సిటీ నుంచి ఎయిర్పోర్ట్కి చేరడానికి అవసరమైన రోడ్ని ఓరల్గా అనౌన్స్ చేయించారు. అరే, ఈ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఇసుమంతైనా అది కదిలిందా? ఈ ప్రాంతం పట్ల మీకున్నటువంటి శ్రద్ధ నేను చెప్పదలుచుకున్నాను. దీంట్లో ఎయిర్పోర్ట్ ప్రైవేట్ పీపుల్ కట్టేస్తున్నారు, అది యాక్షన్ చేయడమే తప్ప చూసినట్టు యాక్షన్ చేయడం, మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టు మీరే ఇంజనీరింగ్ సూపర్వైజర్లాగా యాక్షన్ చేయడమే చేశారు. కానీ 20 కోట్ల జనాభా కలిగినటువంటి విశాఖపట్నం పౌరులకు ఇబ్బంది కలుగుతుంది. అవసరమైన